నమస్తే కిరణ్ టీవీ లైవ్కి స్వాగతం. నేను మీ స్వప్న. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, అధర్వణ వేద పండితులు డాక్టర్ ప్రొఫెసర్ ముల్లపూడి సత్యనారాయణ గారు. నమస్కారం. నమస్కారం అండి స్వప్న మేడం గారు. గురుగారు, మీరైతే కనుక మాకున్న సమస్యలన్నిటికీ కేవలం ఒక మంత్రంతో పరిష్కారం తెలియజేస్తూ వస్తున్నారు గురుగారు. అది కూడా వేద మంత్రం. ఎంతో ప్రామాణికం ఉన్న వేద మంత్రం అంటే మామూలు విషయం కాదు. అలాంటిది మీరు మనందరికీ కూడా చాలా సులువుగా తెలియజేస్తున్నారు గురుగారు. ఈ వీడియోలో వచ్చి మనం వివాహం గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే కొంతమందిని తీసుకుంటే కనుక ఎన్ని సంవత్సరాలైనా ఇంతవరకు 30 దాకా వస్తేనే అమ్మో 30 దాకా పెళ్ళవలేదా అనుకునేవాళ్ళు. అలాంటిది ఇప్పుడు 40 వచ్చినా కూడా కొంతమందికి వివాహం ప్రయత్నంలో ఉన్నా కుదరట్లేదు. అసలు వివాహాలు అనేది ఎందుకు ఆలస్యం అవుతాయి? దానికి తగ్గ కారణం ఏంటి? జాతకంలో ఏ దోషాలు ఉంటే ఇలా వివాహం ఆలస్యం అవుతుందో తెలియజేస్తూ గురుగారు, ముఖ్యంగా వివాహం కోసం ఏమైనా మంత్రం ఉంటుందా? వారికి వారుగా చేసుకోవటానికి, ఇంట్లో నిత్యం జపంలా చేసుకోవటానికి ఏదైనా మంత్రాన్ని తెలియజేస్తారా? తప్పకుండా అమ్మా. లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త దేవవనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మంద కటాక్షలబ్ధ వివత్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. మహాలక్ష్మి తల్లికి ఎన్నిసార్లు దండం పెట్టినా ఆ తల్లికి మనము రుణం తీర్చుకోలేమమ్మా. అంతే గురుగారు. ఎందువలనంటే తిండి పెట్టేది చిన్నప్పుడు పాలిచ్చి మనకు ఇప్పుడు పెద్ద అయిన తర్వాత ప్రకృతి రూపంలో వచ్చి జాంకాయలు మామిడికాయలు అన్నీ ఇచ్చేది ఆమె. డబ్బులే అనుకుంటారు లక్ష్మీదేవి. స్నాక్స్ ఇవన్నీ కూడా లక్ష్మీదేవి ఇచ్చేది. ప్రకృతి అయి నమః అన్నారు. సరే, ఇప్పుడు ఆ మహాలక్ష్మి తల్లి యొక్క ఆశీర్వాదం వలన మనకి ఈ యొక్క వివాహం కానటువంటి వాళ్ళకి వివాహం అయ్యేటటువంటి విధానం పూర్వంలో కూడా చెప్పారు. త్రేతాయుగంలో సీతారాముల కళ్యాణం అది కనుక చదివితే ఇక్కడ మనకి పెళ్ళిళ్ళు అయిపోతాయి. అలాగే ద్వాపర యుగంలో రుక్మిణి కళ్యాణం అది చదివినా సరే వివాహాలు అయిపోతాయి. తర్వాత కాత్యాయని వ్రతం, గౌరీదేవి యొక్క వ్రతం, కాత్యాయని మాత, ఆ వ్రతం చేసిన పెళ్ళిళ్ళు అయిపోతాయి. ఇదంతా వ్రతాల టైప్లో. ఇది కొంచెం కాస్ట్లీ, ఎందుకంటే పంతులు గారిని పిలుచుకోవాలి, లేకపోతే వీళ్ళే చదువుకోవాలి, ఆ వస్తువులన్నీ కొనుక్కోవాలి. ఇది ఈజీగా ₹1 కూడా ఖర్చు అవ్వలేకుండా ఇంత చిన్న బెల్లం ముక్క నైవేద్యం పెట్టి మనం ఇచ్చిన మంత్రం కొంత టైం స్పెండ్ చేసి 108 సార్లు చక్కగా చేసుకుంటే ఈ వివాహానికి అడ్డొచ్చేటటువంటి ప్రతిబంధకాలు అడ్డులన్నీ కూడా తొలగిపోతాయి. అసలు వివాహం ఎందువల్ల లేట్ అవుతుంది అని అంటే, ఫస్ట్ అసలు జాతకాల్లో దోషాలండి అంటారు. బాగుంది. అసలు జాతకాల్లో దోషాలు ఎందుకు ఏర్పడతాయి అంటే, వివాహాలు అనేటటువంటి ఏమని చెప్పారంటే రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయాం అంటే రుణానుబంధం ఉంటేనే మనకి భార్యగా భర్తగా పిల్లలుగా వస్తారు. అంటే మనం అప్పులు ఎగ్గొట్టేసాం పూర్వజన్మలో. వాళ్ళు ఏంట్రా మా అప్పులు ఎగ్గొడతావా, ఎగ్గొట్టి ఈజీగా చచ్చిపోతావా, వస్తాం అని చెప్పేసి ఇప్పుడు పెళ్ళాం రూపంలో వచ్చి వసూలు చేస్తారు, పిల్లల రూపంలో వచ్చి వసూలు చేస్తారు. లాస్ట్గా మనం పెంచుకునేటటువంటి పశుపత్ని అన్నారు. ఆవులు, గేదెలు, కుక్కలు, పిల్లులు మన ఇంట్లోకి వచ్చేవి. ఇవన్నీ కూడా మన అప్పులు వసూలు చేయడం కోసం వచ్చినాయి. రుణానుబంధ రూపేణ పశు పత్ని సుత ఆలయాం అంటే వీళ్ళందరూ అందుకొస్తారు. కాబట్టి ఎవరి డబ్బులు ఎగ్గొట్టలేదు అనుకోండి, వాళ్ళు పెళ్లి కాదు. కాబట్టి పెళ్లి కాని వాళ్ళందరూ ఏం బాధపడక్కర్లేదు, మాకు పెళ్లి అవ్వలేదని మీరు ఎవ్వరు డబ్బులు కూడా ఎగ్గొట్టలేదని అర్థం. ఎవరికి రుణం లేరు. తర్వాత ఇకపోతే మరి రుణమే ఏర్పడింది, ఇప్పుడు ఉంది. మరి అటువంటిప్పుడు ఏం జరుగుతాయంటే కుజుడు 1వ ఇంట్లోనూ, 2వ ఇంట్లో, 4వ ఇంట్లో, 7వ ఇంట్లో, 8వ ఇంట్లో, 12 ఇంట్లో వచ్చేస్తాడు. అంటే మనం ఆ టైంలో పుట్టేలాగా మన కర్మలు నిర్ణయిస్తాయి. ఇక్కడ ఏమంటే దేవుడు పుట్టిస్తాడండి, దేవుడు ఇచ్చేస్తాడండి అంటాం కదా, ఆ దేవుడు ఎవరో కాదు, కర్మ, నేనే కర్మనన్నాడు. కర్మస్వరూపం దేవుడు. కాబట్టి ఈయన మనమే మన జన్మను డిసైడ్ చేసుకునేది మనమే. ఎవ్రీవన్ ఈజ్ ద మాస్టర్ ఆఫ్ హిస్ ఫేట్ అన్నాడు స్వామి వివేకానంద. మన భవిష్యత్తు మనమే నిర్ణయించుకుంటాం.
మనం మంచి కావాలనుకుంటే ధర్మంగా ఉండండి, ధర్మంగా ఉండండి, ధర్మంగా ఉండండి అని మా గురుదేవులైనటువంటి శృంగేరి పీఠాధిపతుల జగద్గురు భారతీతీర్థస్వామి వారు ఎప్పుడు చెప్పినా, నా చిన్నప్పటి నుంచి ఇప్పుడు దాకా ఆయన ఒకటే డైలాగ్, ఇంకా పెద్ద పెద్ద ఉపన్యాసాలు అవి ఏం చెప్పరు. ధర్మంగా బ్రతకండి నాయన, ధర్మమే మీకు మంచి కర్మలు చేయిస్తుంది, ఆటోమేటిక్గా మీకు ఉత్తమ జన్మలు వచ్చేస్తాయి. కాబట్టి ఈ యొక్క మన చెడ్డ కర్మలు అందరూ ఏమంటారు, ఏమండి కుజుడు 4వ ఇంట్లో వచ్చేసాడండి, ఆ కుజదోషం వస్తుందండి, ఆ కుజుడు మమ్మల్ని ఏడిపించుకు తినేస్తాడండి అంటే, నువ్వు చేసిన చెడ్డ పనులు అందరి అప్పులెగ్గొట్టేసి లాస్ట్ జన్మలో నువ్వేమేమో చేసేసావు పాప పనులు, దానికోసం ఆ ఫలితాలు అనుభవించాలి. కాబట్టి ఆ గ్రహాలు ఆ స్థానాల్లో ఉన్నప్పుడు నిన్ను పుట్టిస్తాడు అన్నమాట భూమి మీదకి. ఇదే జాతకం అంటే. అంతేగాని జాతకం ప్రకారం మన జీవితం జరుగుద్దా అండి? గ్రహాలు లేకపోతే, డేట్ ఆఫ్ బర్త్లో జాతకాలు లేకపోతే మాకు జీవితం ఉండదా అండి అని చాలామంది వితండవాదం చేస్తారు. డేట్ ఆఫ్ బర్త్లు తెలిసినోడికి, తెలియనోడికి, జాతకం ఉన్నవాడికి, జాతకం లేనివాడికి మన కర్మలు ఎవరు ఏ కర్మలు చేసుకున్నారో ఆ కర్మల ప్రకారం మనం అనుభవించాల్సిందే. అయితే ఆ కర్మల్ని మార్చేటటువంటి ఈ యొక్క అధికారం గురువుకి ఇచ్చాడు. ఆ గురువు మంత్రస్వరూపంలో ఉంటాడనమాట. భగవంతుడే గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుర్దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈ మంత్రం వినని వాళ్ళు లేరు. సింతేంటి ఎంత సింపుల్ మంత్రాలు చెప్తున్నాడు ఈ గురువుగారు అనుకుంటారు. కానీ ఈ అఖండమైనటువంటి ప్రపంచానికి అంతటికీ కూడా గురువు బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంలోనే ఉంటారట. ఆయనే దత్తాత్రేయుడు అనమాట. అందువలన ఆయనే దక్షిణామూర్తి, ఆయనే ఆదిశంకరులు. కాబట్టి ఇప్పుడు మనము ఎవరైతే ఈ కుజదోషాలు ఒక రూటు, కాలసర్పదోషాల రూపంలో వస్తుంది. తర్వాత సర్పదోషాలు, ఇక శుక్రదోషం, భృగశుడు దోషం, ఆ తర్వాత కళత్రకారకుడు అయినటువంటి ఆడవాళ్ళకి మగవాళ్ళకేమో శుక్రుడు, ఆడవాళ్ళకేమో గురుడు, ఈ శత్రుగ్రహాలతో కలిసిన అసలు జాతకాలు ఇప్పుడు మహా పండితులు అయిపోయారు. ఇప్పుడు మనకి యూట్యూబ్లో భక్తులు అందరూ విని 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 ఇదివరకు కాలంలో వేరు శుక్రుడు ఎవరండి, రాహు ఎవరండి అనేవారు. ఇప్పుడు వీళ్ళే చెప్పేస్తున్నారు, గురుగారు శుక్రుడు 4వ ఇంట్లో ఉన్నాడండి, రాహు 3వ ఇంట్లో ఉన్నాడండి, విని 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 వీళ్ళే చెప్పేస్తున్నారు. కాబట్టి ఈ యొక్క ఏ గ్రహాలైనా, ఏ శుక్రగ్రహాలైనా, ఏ గురుగ్రహాలైనా శత్రుక్షేత్రాల్లో ఉన్న శత్రువులతో కలిసిన ఇవన్నీ పెళ్లిళ్ళకి అవరోధాలుగా ఉంటాయి. ఆ దోషాలన్నీ కూడా లెఫ్ట్ హ్యాండ్తో తీసిపడేసేటటువంటి మహామంత్రాన్ని అధర్వణ వేదం మనకు అందిస్తుంది. ఆ మంత్రాన్ని ఎవరైతే నియమనిష్టలతో ప్రతిరోజు కూడా ఉదయం స్నానం చేసేసిన తర్వాత ఈ పసుపు రంగు వస్త్రాలు, కోరికలు తొందరగా తీరాలంటే పసుపు, తర్వాత చక్కగా వేసుకొని ఆ యొక్క మంత్ర జపం. ఏమండి ఏ రంగు మాలండి అంటారు డౌట్లు. ఏదైనా పర్లేదమ్మా, పసుపు మాలే అక్కర్లేదు, తామర పుష్పమాల ఏ మాలైనా పర్లేదు, డబ్బులు ఎక్కువ ఖర్చు చేసుకోకుండా సింపుల్గా, అది కూడా అక్కర్లేదు. స్టాప్ వాచ్లు వచ్చేసినాయి ఇప్పుడు, కౌంటింగ్ మెషిన్స్, ఎంత నొక్కేసుకొని చూసుకుంటారు 108. ఒక పావు గంట సేపు అని పెట్టుకుని ఈ మంత్ర జపాన్ని కనుక చేసుకుంటే, అయితే నియమాలు కొన్ని ఉంటాయి. ఒక 7 రోజులో, 21 రోజులో, 41 రోజులో, 11 రోజులో అని పెట్టుకొని ఈ మంత్ర జపాన్ని చేసుకోవాలి. ఈ మంత్ర జపాన్ని చేసుకున్న తర్వాత మనము ఒంటిపూట భోజనం చేయాలి, బ్రహ్మచర్యం పాటించాలి, నేల మీద నిద్రించాలి. ఇంతే బేసిక్ నియమాలు. ఇలా కనుక చేసినట్లయితే తప్పకుండా వీళ్ళకి పెళ్లి కానటువంటి వాళ్ళందరికి కూడా వివాహం అయిపోతుంది. ఆ మంత్రం చెప్తాను. విదేవ జరసావృతన్ విత్వమగ్నే అరాత్య వ్యహం సర్వేణ పాప్మనా వియక్ష్మేణ సమాయుషా. మళ్ళీ రెండోసారి చెప్తున్నాను. విదేవ జరసావృతన్ విత్వమగ్నే అరాత్య వ్యహం సర్వేణ పాప్మనా వియక్ష్మేణ సమాయుషా. ఈ యొక్క మంత్రం వేదోక్త మంత్రం. ఇది స్త్రీలు కూడా చేసుకోవచ్చు. దీనికి చాలామందికి డౌట్స్ ఉండొచ్చు, ఏమంటే బ్రాహ్మణులు మాత్రమే చదవాలా అండి, లేకపోతే మామూలు శూద్రులు చదవకూడదా, లేకపోతే స్త్రీలు చదవచ్చా, కొంతమంది చెప్తున్నారు అని అంటున్నారు. వేదము గాయత్రి స్వరూపము, పరమాత్మ స్వరూపము. అందువలన మనము అందరూ చదువుకోవచ్చు, స్త్రీలందరూ కూడా. అలాగే
అన్ని కులాల వాళ్ళు కూడా గురుగారు మధ్యలో ఆడవాళ్ళకి అడ్డు వస్తుంది కదా, అది మరి అయిపోయినాక కంటిన్యూ కంటిన్యూ చేయొచ్చు. చేయొచ్చు. అప్పుడు 3 రోజులు వదిలేసి 5 రోజులు వదిలేసి తర్వాత మళ్ళీ కంటిన్యూ continue చేసుకోవచ్చు. చేసుకుంటూ అందులో ఇంకేం పర్వాలేదు. Okay. సో ఈ మంత్రాన్ని కనుక వాళ్ళకు రోజుకు 108 సార్లు కనుక ఎన్ని చేసుకుంటే రోజుల పాటు గురుగారు? 7, 11, 21, 41 రోజులమ్మ. బ్రహ్మచర్యం రూల్ ఉంది కాబట్టి అక్కడ వాళ్ళ వీలుని బట్టి వాళ్ళు చేసుకుంటే సరిపోతుంది. ఓకే. సో విన్నారు కదా, వివాహం అవ్వట్లేదు అని ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో అయినా కూడా సఫలీకృతం అవ్వట్లేదు అన్న వాళ్ళకి గురుగారు మంత్రం తెలియజేశారు. తప్పకుండా ఈ మంత్రాన్ని అయితే నిత్యం 108 సార్లు చెప్పినట్లు 41 రోజుల పాటు కనుక చేసుకుంటే మీకు తప్పకుండా ఫలితం ఉంటుంది. ఇంకా మీకు ఒకసారి మీ జాతక పరిశీలన చేయించుకోవాలి, ఎప్పుడు వివాహం అవుతుంది అన్న విషయాలు తెలుసుకోవాలి జాతకం ప్రకారం అంటే స్క్రీన్ పైన స్క్రోల్ అయ్యే నెంబర్కి తప్పకుండా కాంటాక్ట్ అవ్వచ్చు. ధన్యవాదాలు. నమస్కారం. నమస్కారం అమ్మ.